అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం. ఇక్కడ అంటాడు పౌలు గారు, కొరింథీ సంఘానికి 2వసారి వచ్చాడు. సువార్త చేయటానికి, వాక్యం చెప్పడానికి పౌలు గారు కొరింథీ సంఘానికి వచ్చాడు. వచ్చి ఆ సంఘ పరిస్థితిని గమనించి వారితో ఇలా అడుగుతాడు, అయ్యలారా, పిల్లలారా అంటాడు, అరామరికలు లేకుండా నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను, మీకు ఇష్టమేనా? నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, అరామరికలు లేకుండా మీతో నేను మాట్లాడతాను, మీకు ఇష్టమేనా? ఇష్టమైతే కుడి చేయి ఎడం చేయి ఖాళీగా ఉంటుందిగా. మంచిది, మంచి స్తోత్రం. పౌలు అంటాడు, కొరింథీ సంఘపు బిడ్డలారా, మీతో మనసు విప్పి మాట్లాడాలని నాకు ఆశ ఉంది. సంఘంగా కూడుకున్నారు, బాగానే ఉంది. మీలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను వెత్తి చూపిస్తూ లోకానికి మీరు దూరంగా ఉండాలి, లోక స్నేహాలకి మీరు దూరంగా ఉండాలి, నీవు ఈ లోకంలో ఉన్న దేవుని బిడ్డగా ప్రత్యేకించుకొని ఉండాలి అని వాళ్ళని హెచ్చరించుకుంటూ సంఘ పరిస్థితులు వాళ్ళ కళ్ళ ముందు పెడుతూ మాట్లాడుతూ 8వ అధ్యాయం 1వ వచనానికి కాడికి వచ్చాక ఒక మాట అంటాడు. అదుగా ఇక్కడ పౌలు అంటాడు కదా, ఈ విషయాలన్నీ కొరింథీ సంఘంలో ఉన్న వారికి చెప్పుకుంటూ వచ్చి అంటాడు, మాసిదోనియా సంఘములో ఉన్న కృపను గురించి మీకు చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను అన్నాడు. అర్థమవుతుందా? మాసిదోనియా సంఘములో ఉన్న కృప, ఆ కృపను నేను చూసి మీకు చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను అని అంటాడు. ఏమిటనంటే, మాసిదోనియా సంఘములో ఉండినట్లుగా మీరుంటే ఎంత మేలు. ఏమిటి అసలు ఈ మాసిదోనియా గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు? కొరింథీ సంఘంలో ఉన్న సంఘ బిడ్డలతో మాసిదోనియా సంఘంలో ఉన్న సంఘం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏమిటి వ్యత్యాసం అసలు అని అంటే, బైబిల్ గ్రంథ ప్రకారం రాయబడ్డట్టుగా అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయము 6 నుంచి 8, 9 వాక్యాలు. 8వ వచనం ఒకసారి చదివి పెట్టండి. వచ్చిరి వచ్చి మంచి స్తోత్రం. పౌలు గారు మాసిదోనియా పట్టణానికి అనుకుంటే వెళ్ళల, ప్రయాణం బాగుందని వెళ్ళల, ఎవరో పిలిస్తే వెళ్ళల. మాసిదోనియా ప్రాంతానికి పౌలు గారు ఎలా వెళ్ళాడంటే, దర్శనం. ఏంటిదండి? నీరసంగా ఉండమాకండి. ఏంటిదమ్మా? దర్శనం. మాసిదోనియా పట్టణానికి వెళ్ళి సువార్త చేయటానికి దర్శనము ద్వారా ఆ సువార్త చేయాలని దేవుడు అతన్ని ప్రేరేపించాడు. ఆ దర్శనాన్ని పట్టుకొని పౌలు గారు మాసిదోనియా ప్రాంతానికి వచ్చాడు. అక్కడ మాసిదోనియా ప్రాంతంలో సువార్త చేశాడు. బైబిల్ గ్రంథ ప్రకారం ఒక సంఘము స్థాపించబడాలి అంటే మనుషుని చేత స్థాపింపబడకూడదు, అది దేవుని చేత స్థాపింపబడాలి. అది ఎలా స్థాపింపబడాలి? ఒక సంఘం స్థాపింపబడాలి అంటే అది దర్శనము చేతనే స్థాపించబడాలి. మాసిదోనియా సంఘము దర్శనము ద్వారా నిలబెట్టబడిన సంఘం. పౌలుకు దర్శనం కలిగింది. ఆ దర్శనాన్ని పట్టుకుని మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ సువార్త చేశాడు. గమనించండి, దర్శనం ద్వారా వెళ్ళి మాసిదోనియా ప్రాంతంలో సువార్త చేస్తే మాసిదోనియా ప్రాంతం ప్రభు తట్టు తిరిగింది. ఆఫ్రికా ఖండ మనమున్న ప్రాంతం, ఐరోపా ఖండ మాసిదోనియా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక సేవకుడిగా పౌలు గారు వెళ్ళి సువార్త చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే సువార్తను అక్కడ బలముగా విస్తరింపచేయడానికి మాసిదోనియా ప్రాంతాన్ని వాడుకున్నాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే దర్శనం. ఒక సేవకుడు సంఘాన్ని కట్టాలంటే జ్ఞానం ఉంటేనో, చదువు ఉంటేనో, అనుకూలత ఉంటేనో,
మంది బలగం ఉంటేనో, స్థలం ఉంటేనో, వగేరా వగేరా ఉంటేనో మందిరం లేక సంఘము కట్టడానికి కుదరదు. ఒక సంఘం స్థాపించబడాలంటే దానికి దర్శనం ఉండాలి. ఒక సేవకుడు ఒక చోట వెళ్ళి సువార్త చేయాలంటే దర్శనం ఉండాలి. దర్శనం లేకపోతే నిలబడదు. దర్శనం ఉన్న సంఘం దేవుడు దర్శించేంత వరకు నిలబడుద్ది. మంచి స్తోత్రం. బైబిల్ గ్రంథ ప్రకారం మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళి సువార్త చేసి మాసిదోనియా ప్రాంతంలో దేవుని తట్టు, ఆ ప్రాంతం అంతటిని పౌలు గారు దేవుని తట్టు తిప్పాడు. కొరింథీ సంఘానికి వచ్చాడు వాక్యం ప్రకటన చేయటానికి. కొరింథీ సంఘానికి వచ్చినప్పుడు కొరింథీ సంఘములో మాసిదోనియా సంఘము గురించి మాట్లాడుతూ అంటాడు కదా, మాసిదోనియా సంఘము కృప కలిగిన సంఘం. కృప కలిగిన సంఘం. ఆ సంఘంలో ఏముంది? ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, రోషంతో చెప్పండి. కృప ఉంది. పౌలు అంటాడు మాసిదోనియా సంఘములో కృప ఉంది. ఆ కృప విస్తరిస్తూ ఉంది. అప్పుడు కొరింథీ సంఘములో ఉన్నవారు ఆశ్చర్యపడ్డారు. మా సంఘములో లేనిదేంటి, మాసిదోనియా సంఘములో ఉన్నదేంటి? దైవజనుడా, కృప కలిగిన సంఘం అని చెప్పావు కదా, ఆ సంఘములో ఉన్నదేంటి, మా సంఘంలో లేనిదేంటి, దయచేసి మాకు వివరించండి అని మాట్లాడినప్పుడు అప్పుడు పౌలు అంటాడు, మాసిదోనియా సంఘము 4 విషయాల్లో నెంబర్ 1గా ఉంది. ఏమిటి ఆ 4 విషయాలు? టకాటక. నెంబర్ 1 అక్కడే 8వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు నాన్న. అదిగా మాసిదోనియా సంఘములో ఉన్న విశ్వాసులే కానీ సంఘమే కానీ ఉన్నదేంటయ్యా మొట్టమొదటిగా అంటే శ్రమల మధ్య బ్రతుకుతున్న దేవుణ్ణి బట్టి సంతోషించేవాళ్ళు. బాగా ఆలోచించండి. మందిరానికి వెళ్తున్నారు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు, అటు సంఘపరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఎన్నో శోధనలు పడచూపుతూ కనపడుతున్నాయి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత బాధపడాల్సి వచ్చినా, ఎంత వేదన పడాల్సి వచ్చినా, శ్రమ పడుతూ, శ్రమల మధ్య బ్రతుకుతూ, శ్రమల మధ్య తింటూ, శ్రమల మధ్యనే నడుస్తూ, శ్రమ నా దేవుడు నాకు పరీక్ష కోసమే పెట్టాడు అని చెప్పి ఆ శ్రమను పరీక్షగా ఎంచుకొని ఆ శ్రమను సంతోషంగా ఆనందించారట. శ్రమ కలిగితే ఇప్పుడున్న కాలంలో సంఘానికి రారు, శోధన కలిగితే సంఘానికి రారు, ఏదైనా ఇబ్బంది కలిగితే సంఘానికి రారు. కానీ మాసిదోనియా సంఘపు విశ్వాసులు, అక్కడున్న సంఘ బృందం ఎలాంటిదయ్యా అని అంటే వాళ్ళు శ్రమ కలిగితే శ్రమలో సంతోషించేవాళ్ళు. ఎంత శ్రమ వస్తే అంత సంతోషించేవాళ్ళు. ఓ, ఈ శ్రమ నా దేవుడు ఏమి నేర్పుతాడో, ఈ ఇబ్బంది, ఏ పరీక్ష పెట్టాడో, ఈ శోధన పెట్టాడు, ఏమి నాకు గుణపాఠం నేర్పబోతున్నాడో అని చెప్పి వాళ్ళు ఆ శ్రమల మధ్య సంతోషించేవారిగా ఉన్నారు. కొరింథీ సంఘస్థులారా, మీరు అలా ఉన్నారా? శ్రమ కలిగితే మీరు దేవునికి దూరం అవుతారు, శ్రమ కలిగితే మందిరానికి దూరం అవుతారు, శ్రమ కలిగితే భక్తి జీవితంలో నీరసించిపోతారు మీరు. కానీ మాసిదోనియా సంఘపు విశ్వాసులు మీలాంటి వాళ్ళు కాదు. ఒకళ్ళు ఆమెనండ్రేడా, మీలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? శ్రమ కలిగితే ఎక్కువగా దేవునికి ఇష్టలుగా మారుతారు. శ్రమ వచ్చే కొలది దేవుని బట్టి సంతోషిస్తారు. ఎందుకంటే శ్రమల వెనుక నా దేవుడు ప్రణాళిక ఉంది అని వాళ్ళ విశ్వాసం. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడున్న సంఘంలో ఉన్న వాళ్ళ మిమ్మల్ని ఒక మాట, శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి బట్టి సంతోషించడం నేర్చుకో. దేవుని పర్మిషన్ లేకుండా శ్రమ రాదు. శ్రమ ఒకందుకు మనకు మేలు, శ్రమ ఒకందుకు మనకు గుణపాఠం, శ్రమ ఒకందుకు మనకు మార్గంలో, సరైన మార్గంలో నడిపించడానికి దిక్సూసి. శ్రమ లేకపోతే మన మాటేనం. ఆత్మీయ జీవితంలోనైనా కుటుంబ పరంగా మనం నిలదొక్కోవాలంటే శ్రమ రావాలి. ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుని బట్టి సంతోషించాలి, మాసిదోనియా సంఘపు వారిలాగా. అందుకే మాసిదోనియా సంఘానికి ఎక్కడికి వెళ్ళినా పౌలు గారు మాసిదోనియా సంఘం గురించి కానీ, అక్కయ్య సంఘం గురించి కానీ, ఫిలిప్పీ సంఘం గురించి కానీ ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆ 3 సంఘాల గురించి వివరించి మాట్లాడతాడు. ఎందుకంటే ఆ సంఘాల్లో కృప ఉంది. ఏమిటా కృప?
అది ఎంత శ్రమ వచ్చినా సరే దేవుని బట్టి సంతోషిస్తారు. ఇంట్లో శ్రమలో, ఒంట్లో సమస్యలు దేవుని మందిరానికి వచ్చి కూర్చొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటారు. వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోతారు. సంఘానికి ఏదైనా శ్రమ వచ్చినా, సంఘానికి ఏదైనా ఇబ్బంది వచ్చినా బహు సంతోషపడతారు. పండే చెట్టుకి రాళ్ళ దెబ్బ అన్నట్లుగా సంఘములో శ్రమ కలిగిందంటే సంఘం ముందుకెళ్తుంది అని సంఘ శ్రమలను కూడా సంతోషంగా స్వీకరించి సంతోషంగా ముందుకెళ్ళేవాళ్ళట. అందుకే కొరంథీ సంఘంలో అంటాడు, మీరు అలా లేరురా బాబు, మీరు వివాదాలు తీర్చుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తున్నారు, లోకంతో స్నేహం దేవుడితో స్నేహం అంటున్నారు, ఎలా కుదురుద్దురా బాబు. మాసిదోనియ సంఘంలాగా శ్రమలు వచ్చినా దేవుని బట్టి సంతోషించేవారై ఉండాలి. అది సంఘానికి దేవుడిచ్చిన కృప. అది దర్శనం చేత కట్టబడిన సంఘం, దర్శనము ద్వారానే నిర్మింపబడిన సంఘం. ఆ సంఘములో ఉన్న విశ్వాసులు ఎలా ఉండేవాళ్ళు తెలుసా? మీకులా కాదులే కానీ ఎలా ఉండేవాళ్ళు? శ్రమ కలిగితే ఇంకొకసారి ఈ శ్రమ నాకు మేలుగా మార్చబోతున్నాడు అని వాళ్ళ విశ్వాసం. మరి మీకుందో లేదో ఆత్మ పరీక్ష చేసుకుందుముగాక. ఇంక రెండో విషయం, 8వ అధ్యాయం 2వ వచనం. కాక ఇక రెండవది, మాసిదోనియ సంఘంలో ఏముంది అని పౌలు గారు మాట్లాడుతున్నాడంటే, వాక్యంలో ఉంది, వాళ్ళు నిరుపేదలైనను దాతృత్వం కలిగిన వారు అంటాడు. హుషారు తగ్గిందిగా. నిరుపేదలైనను, అమ్మా కళ్ళుదీరు చూడమ్మ, నేను కనపడుతున్నాను, నీ కళ్ళుదీరు చూడు. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు నిరుపేదలైనను దాతృత్వం కలిగిన వాళ్ళు. క్షమించండి, పేదలు అని అనలా, నిరుపేదలు అన్నాడు. ఏమిటి రెండింటికి అర్థం? బాగా ఆలోచించండి. ఆ మాసిదోనియ సంఘములో ఉన్న విశ్వాసులు నిరుపేదలు. పేదలు అని అంటే తినాగొన కొద్దో గొప్ప ఉంది అని అర్థం. కానీ నిరుపేదలు అని అన్నాడు అంటే ఆ మాటకు అర్థమేం తెలుసా? ఇక తెచ్చుకుంటేనే, సంపాదించుకుంటేనే, పని చేస్తేనే ఆ రోజుకి, అరే నోరిపి చెప్పరు అది. ఇప్పుడు పేదలుగా ఉన్నారా, నిరుపేదలుగా ఉన్నారా? అదిగో, అయినా దాతృత్వం కలిగిన వారై ఉన్నారట. పౌలు అంటాడు, ఎంత ఆశ్చర్యం. కొరంథీ సంఘపు వారులారా, వ్యాపార కేంద్రంగా ఉంది మీ పట్టణం. సంఘ పునాదిలో గొప్పవాళ్ళు ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు, కానీ సంఘపు విషయాల గురించిన అవగాహన మీకు లేదు. కానీ మాసిదోనియ సంఘపు వారు ఉన్నారు, నిరుపేదలైన వాళ్ళు దాతృత్వం కలిగి దేవుని కొరకు పంచి ఇచ్చిన వారు. ఆలోచించండి, నిరుపేదలు ఏం కలిగి ఉన్నారు? ఇంకొకసారి చెప్పండి, చదవండి. రోమా పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. అద్దుగద్దు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం చూడాలి. అవును, స్తోత్రం. మంచి స్తోత్రం చేయొచ్చుగా. రైట్, ముగించానన్న. ఇక రెండవది, మాసిదోనియ సంఘంలో ఉన్న రెండవ క్రమం ఏంటంటే, వాళ్ళు నిరుపేదలైన దాతృత్వంలో ముందున్నారు. విచిత్రం నాకేమనిపించిందంటే, యెరూషలేము సంఘములో పేదలు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి అకయ్య సంఘస్థులను, మాసిదోనియ సంఘస్థులను ఇరువురు కలిసి కొంత సొమ్మును జత చేసి, వాళ్ళు పేదలు కాదు, గట్టిగా చెప్పొచ్చుగా, నిరుపేదలు, కొంత సొమ్మును జత చేసి యెరూషలేములో సంఘానికి పంపించారట. అసలు బుర్ర గిరుందిరగాల. మాసిదోనియ సంఘం ఎక్కడ, యెరూషలేము సంఘం ఎక్కడ? ఈ అకయ్య సంఘము, మాసిదోనియ సంఘం ఇరువురు కలిసి, సంఘస్థులు ఇరువురు కలిసి మాట్లాడుకొని కొంత చందాగా కొంత సొమ్మును జత చేసి యెరూషలేము సంఘములో
పేదలు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళకు పంపించడానికి ప్లాన్ చేసుకొని అలా పంపిస్తూ ఉన్నారట. పౌలు ఈ విషయం గురించి మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరి మీద నేను భారంగా లేను, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నాకున్నారు, మాసిదోనియ సంఘపు వారు. వాళ్ళ ఉద్దేశం నిరుపేదలే. కానీ విచిత్రం ఏమిటంటే పౌలు చలికాలంలో సువార్త చేస్తున్నాడు, కంబలి పంపించేవాళ్ళు. వర్షాకాలం తిరుగుతున్నాడు అని గొంగరి పంపించేవాళ్ళు, దుప్పట్లు పంపించేవాళ్ళు, వస్తువులు పంపించేవాళ్ళు, వస్త్రాలు పంపించేవాళ్ళు. ఎవరు? మాసిదోనియ సంఘపు వారు. వాళ్ళు పేదలు కాదు, గట్టిగా నిరుపేదలు అయినా సరే దాతృత్వంలో ముందున్నారు. పౌలు అంటాడు, వారి వల్లే నేను ఈరోజు వాళ్ళు అలాగనే వస్త్రాలతో దుప్పట్లతో పంపించడమే కాక సంఘంలో కొంత అమౌంట్ను జత చేసి ఆ కానుకను కూడా పౌలు గారి దగ్గరికి పంపించేవాళ్ళట. అడిగేవాళ్ళట, పౌలు గారు ఏంటి బాబు ఇలా ఇస్తున్నారు ఏంటయ్యా, మీ పరిస్థితి బాగాలేదు కదా, మీరు చేసుకుంటేనే కదా అని అంటే వాళ్ళంటే వాళ్ళు, అయ్యా మేము చేసుకోగలగటానికి దేవుడు మాకు శక్తిని ఇచ్చాడు. ఈ లోకంలో లేరు భక్తులు ఎవరు, నేను చేసుకోవటానికి దేవుడు మాకు శక్తిని ఇచ్చాడు. కానీ కొన్ని కుటుంబాల్లో చేసుకోవటానికి కూడా, తినటానికి కూడా, సంపాదించడానికి కూడా ఎవరు లేరు. అలాంటి నిరుపేదలు మీరు ఎక్కడ సువార్తకి వెళ్తారో, ఏ సంఘానికి వెళ్తారో ఆ సంఘంలో ఉన్నవారికి ఈ కానుకను పంచివ్వండి అయ్యా అని చెప్పి ఆ స్థితి గుర్తుపెట్టుకొని, భక్తి విషయంలో వాళ్ళు ముందున్నారు, దాతృత్వ విషయంలో వాళ్ళు ముందున్నారు కనుక మేము పని చేసుకునే శక్తి దేవుడు మాకు ఇచ్చాడు. కానీ పని కూడా చేసుకోలేని కుటుంబాలు చాలా పేదరికంలో ఉన్నాయి. అలాంటి వారికి దాతృత్వం కలిగి మేము ఉండకపోతే ఎలాగా, మా విశ్వాసాన్ని బట్టి దేవుని ప్రేమను క్రియల్లో చూపించకపోతే ఎలాగా అని చెప్పి కానుకను కూడా జత చేసి పంపించేవాళ్ళంటే. పౌలు ఎక్కడికి వెళితే అక్కడ స్వార్థ చేసేటప్పుడు ఇదిగో వీళ్ళు పంపించిన వస్తువులు, వీళ్ళు పంపించినటువంటి వస్త్రాలు, వీళ్ళు పంపించినటువంటి కానుకను బట్టి అనేక చోట్ల సువార్త చేస్తూ, పరిచర్య చేస్తూ, పేదలను ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ పౌలు ముందుకెళ్తున్నాడు. ఈ వర్ణిస్తూ పౌలు అంటాడు కదా, కొరింథీ సంఘపు వారులారా, నిరుపేదలైన దాతృత్వం విషయంలో వాళ్ళు ముందున్నారు. పరిచర్య కొరకు, సేవ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, నశించిపోతున్న వారి కొరకు, సంఘములో పేదవారి కోసము అలాంటి విశ్వాసముతో ప్రేమ, దేవుని ప్రేమను బట్టి ఆలోచించే వాళ్ళు మీలో లేరు. అర్థమవుతుందండి అని చెప్పి కొరింథీ సంఘంలో మాసిదోనియ సంఘం గురించి పౌలు గారు మెచ్చుకుంటూ మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘపు వాళ్ళు అలాగనే చూస్తున్నారు మీకులాగా. నమ్మిన వాళ్ళు మంచి స్తోత్రం చెప్పండి. మాసిదోనియ సంఘంలో మొట్టమొదటిగా ఏముంది? శ్రమలు కలిగిన వాళ్ళు సంతోషించేవాళ్ళు. రెండవది ఏముంది? ఏంటిదండి? దాతృత్వం కలిగిన వాళ్ళు. పేదలా నిరుపేదలా? ఏందా నిరుపేదలు అయినా దాతృత్వం కలిగిన. మీకు తెలుసా, దేవునికి పని కోసం ఇచ్చే ప్రతి కష్టం ఆయన అప్పుంచుకోడు. నేను రూఢిగా చెప్పగలను, ఖచ్చితంగా నీది నీకు ఇస్తాడు. కాకపోతే ఒక ఉద్దేశం, ఆ ఇచ్చే మనసు నీకు ఉందా లేదని టెస్ట్ కూడా చేస్తాడు. ఆ టెస్ట్ ఎలా ఉంటుందో చెప్పమంటారా? 100 రూపాయలు నీకు ఇచ్చాడు, కానుక వేయటానికి 10 రూపాయలకి ఆలోచిస్తావా? అరే చెప్పండి, ఆలోచిస్తావా? ఎందుకు ఆలోచించవు? గట్టిగా 100 రూపాయల్లో 10 రూపాయలు దేవునికి కానుకేస్తే 90 రూపాయలు ఉన్నాయి. ఇది కామన్. కానీ నువ్వు కానుక వేయటానికి 10 రూపాయలే ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తావు? నీ మనసు ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఇది నీ ఒరిజినల్ స్వభావం బయటపడేది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక పేద విధవరాలు 2 కాసులేసి దేవుని వైపు చూసినట్లుగా, అలాంటి పరిస్థితుల్లో కూడా 100 రూపాయలు ఉన్నప్పుడు 10 రూపాయలు కానుకేట నువ్వు ఇష్టపడతావు, ఎట్లాగైనా ఇచ్చేయగలవు దేవునికి. కానీ 10 రూపాయలే నీ దగ్గర ఉన్నప్పుడు కానుక వేయాల్సి వస్తే అప్పుడు కూడా కానుకని ఇచ్చే మనసు నీదైతే సమృద్ధితో నింపే వంతు ఆయనది. ఆ స్థితిలో దాతృత్వం కలిగి ఇచ్చేవాళ్ళు పరిచర్యలో ఉండాలి. అర్థమైందా? ఇంకొకటి, సంఘ అవసరతలు ఎరిగి సంఘ అవసరతలు చెప్పకుండానే జరిగించేవారై ఉండాలి. చెప్పకుండా చెప్తే చేస్తే కూలోళ్ళు పనోళ్ళు
చెప్పితే చేసేవాళ్ళు కూలోళ్ళు పనోళ్ళు. చెప్పకుండా చేస్తే, అయ్యా నీ పిల్లలు ఉన్నారు, ఈ పని చేయరా, ఆ పని చేయరా, అది చేయరా, ఇది చేయరా అని నువ్వు అన్నావు. ఎద్దులా ఎదిగాక, క్షమించిన అన్నానని, ఎద్దులా ఎదిగాక కూడా చెప్తూ ఉన్నావు అనుకో, నీకు ఎంత బాధేస్తుంది? వీడు ఎదిగాడు కానీ ప్రతిదీ నేను చెప్తేనే చేస్తున్నాడు అని అంటారు. కానీ ఎదిగిన పిల్లోడు చెప్పినట్లుగా నువ్వు చెప్పక మునిపి నీ అవసరాలు ఎరిగి, నీ పరిస్థితి ఎరిగి, నీ కుడిభుజంగా నిలబడి నీకు సపోర్ట్గా ఉండి, నువ్వు చెప్పని పని కూడా నీకంటే ఇష్టంగా చేశాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? చెబితే చేసేవాడు కూలోడు పనోడు, చెప్పకుండా చేసేవాడు బాధ్యత గల్లోడు. సంఘ బాధ్యత, విశ్వాసి బాధ్యత. ఇష్టమైన వాళ్ళు మంచి స్తోత్రం. చెప్పకుండానే సంఘ అవసరత ఏదో గుర్తించాలి. చెబితే చేసేవాళ్ళు కుదరదు, చెప్పకుండా చేయాలి. పౌలుకి ఎంత దూరానికి పౌలు గారు వెళ్ళినా వస్తువులు, వస్త్రాలు సిద్ధపరిచి, చిన్న కానుకలు సిద్ధపరిచి పౌలు గారి దగ్గరికి పంపించేవాళ్ళు. పౌలు గారు అనేవాళ్ళు, మాసిదోనియ సంఘపు వారు వస్తున్నారు అంటే పౌలు సంతోషపడేవాళ్ళు. వాళ్ళు దాతృత్వం కలిగిన వాళ్ళు. సేవకుని యొక్క అవసరతను కూడా వాళ్ళు గుర్తించి ఇలా పరిచర్య కొరకు తన కష్టార్జితాన్ని విత్తుతూ ఆ కాలంలో కృప పొందిన సంఘంగా నిలబడ్డది. ఇక మూడో విషయం చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఇక మూడవది 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. అది ఇక మూడవది, మాసిదోనియ సంఘంలో ఏముందయ్యా విశ్వాసులు అంటే, వాక్యం రాయబడ్డట్టుగా తమను తామే అప్పగించుకునిది. తమను తామే అప్పగించుకునిది. మొట్టమొదటిగా దేవుని మందిరానికి వచ్చి దేవునికి అప్పగించుకున్నారు. అయ్యా, యోబు అన్నట్లుగా నేట ముంచినా నువ్వే, నేతిలో ముంచినా నువ్వే. అక్కడ అదే ఉందిలేండి. ఆ తర్వాత ఇరువురికి మధ్యవర్తిగా సేవకుడు ఉన్నాడా? ఆ సేవకుడికి తమను తాము అప్పగించుకున్నారు. అనరా ఆమేనని బలవంతంగా నలిపిస్తుంది. మరి ఒకటి దేవునికి అప్పగించుకున్నారు, రెండవది సేవకునికి అప్పగించుకున్నారు. వాళ్ళు సేవకులతో అనేవాళ్ళట, అయ్యా మేము మా దేవునికి ఇష్టమైన వారిగా ఎదగాలి, మేము ఆత్మీయ బిడ్డలుగా ఎదగాలి. సేవకుడా, కత్తి కత్తెర వాడతావో, సుత్తు వాడతావో, శావనం వాడతావో, ఏదైనా వాడు మా దేవుని ఎదుట మేము సరైన వారికి నిలబడాలి. తమను తాము సేవకునికి అప్పగించుకున్నారు. సేవకుడు గద్దిస్తావా, కోప్పడతావా, హెచ్చరిస్తావా, ఏమైనా చెయ్యి, కానీ మేము సరైన వారిగా నా దేవుని ఎదుట నిలబడాలి. అలా ఈ రోజుల్లో అప్పగించుకునే ఆత్మీయ బిడ్డల జ్ఞానం కల్లోళ్ళు ఎవరైనా ఉన్నారా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు మేలు, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం అన్న రోజులు పోయాయి. ఇప్పుడు ఉపవాస ప్రార్థనకి మెసేజ్ పెట్టకపోయినా అయ్యగారు చెప్పలేదని అలిగే మొహాలు ఎక్కువైపోయినాయి. తప్పేముంది? అర్థం కాలేదా? సేవకునికి ఒకటి దేవునికి అప్పగించుకున్నారు, రెండవది సేవకునికి అప్పగించుకున్నారు. సేవకుడు, నీవు మాత్రమే సంఘము దేవుని బడిలో మమ్మల్ని సరిగ్గా పెంచు. సేవకుడు గద్దించేవాడు, హెచ్చరించేవాడు, బుద్ధి చెప్పేవాడు, ముఖాన మాట్లాడేవాడు, ఈ తప్పును చూస్తూ ఊరుకుండేవాడు కాదు. ఇలా హెచ్చరిస్తూ ఉన్నవాడు ఉన్నతాన్ని బట్టి ఆ సంఘంలో కృప పొందుకున్నారు. అంటారు, సేవకుడు గద్దించకూడదా? కొంతమంది గద్దిస్తే చర్చికి రారు. సేవకుడు కోప్పడకూడదా? పడితే చర్చికి రారు. పలకరియకపోయినా చెప్పండి, మీకు తెలుసుగా. అదే నేనేమంటానంటే, మీ మేలు కొరకే కదా గద్దించేది. అమ్మా, నాకున్న గుణం ఏంటంటే, ఏదైనా తప్పు కనపడితే చూస్తూ ఉండలేదు, ఏ రకంగానే బయటపడతా, ఏ రకంగా సరే బయటపడేస్తా దాన్ని. ఎందుకంటే ఆ తప్పును అలాగనే ఉంచితే తప్పు అయిపోద్ది. దేశం పాడైపోతుంది, షడ్డోళ్ళు ఎక్కువైపోయారు అని ఏడుతున్నారు. కానీ అసలు దేశం పాడయ్యేది షడ్డోల గురించి. దేశం పాడవట్లే, మంచోళ్ళు మౌనంగా ఉండబట్టి దేశం పాడైపోతుంది. నా మాట మీకు అర్థం కాదా? అమ్మా, సంఘములో నిన్ను దిద్దాలి అంటే సేవకునికి అప్పగించుకోవాలి. ఈ సేవకుడు ఒకరోజు సుత్తితో కొడతాడు, సేవను వాడతాడు, ఆమెను కూడా రావట్లేదు, వాళ్ళకి ఎట్టం లేదు.
మరి ఎట్టమంటే గంట స్వరం ఎత్తి స్తోత్రం అని అంటారు కదా, ఎందుకు రాదు? రాదు. ఎత్తమైతే అప్పగించుకుంటే వచ్చుద్ది. అలిగే మొహాలకి ఏమొచ్చుద్ది? డైరెక్ట్ సేవకుడికి నువ్వు అప్పగించుకొని, సేవకుడు నన్ను దేవుని ఎదురు సరిగ్గా పెంచు. అరే ఆమె చేతులు రావే తల్లుడారా, సరిగ్గా పెంచు, నన్ను సరైన మార్గంలో నడిపించు అని మీరు మాకు అప్పగించుకుంటే మేము మొదలు పెడతాం. కత్తెర వాడే టైంలో కత్తెర వాడతాం, సూది వాడే టైంలో సూది వాడతాం, సుత్తి వాడే టైంలో సుత్తి వాడతాం, శావనం వాడేటప్పుడు శావనం వాడతాం. ఎన్ని దెబ్బలు కొట్టినా ఓర్చుకోగలిగితే, నిన్నే నేను అన్నది, ఓర్చుకోగలిగితే అద్దాల బాక్స్లో నిన్ను పెట్టేస్తాం. అర్థం కాలేదు? ఏయ్ దాన్ని ముట్టుకోవద్దు. ఎందుకు? అది చాలా విలువైంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు దాన్ని. ఇంత చక్కగా చేశారబ్బా, ఎంత చక్కగా ఉంది అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకుండా దాన్ని అద్దాల బాక్స్లో పెట్టేస్తారు. దాన్ని ఎవ్వడు ముట్టుకోకూడదు ఇక. ఎందుకని? సుత్తి దెబ్బలు ఓర్చుకుంది, శావనం దెబ్బలు, చెప్పండి అయ్యా, శావనం దెబ్బలు ఓర్చుకుంది. కత్తెర పెట్టి కట్ చేసినప్పుడు కూడా, సూది పెట్టి గుచ్చినప్పుడు కూడా అదే మరి అదే ఓర్చుకుంది. ఓర్చుకున్న తర్వాత ఇప్పుడు ఏమైంది? అది అందమైన రూపముతో అనేకులను ఆకర్షించేదిగా మారింది. మాసిదోనియ సంఘపు విశ్వాసులు ఒకటి దేవునికి సేవకునికి అప్పగించుకున్నారు. అప్పగించుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సేవకుడు నిర్మోహమాటంగా, అంటే అరామరిక లేకుండా మాట్లాడగలడు. మీ విషయాల్లో దేవుని ఎదుట మిమ్మల్ని నిందారహితులుగా నిలబెట్టగలడు. అలా నడిపించాలంటే అప్పగించుకోగలగాలి. నేను ఏదైనా ఒకరోజు కోపంతో చూశాను అనుకోండి, ఆ రోజు నా గురించి మీరు పెద్ద పుస్తకం రాస్తారా, చిన్నది రాస్తారా? అదిగో అబద్ధాలు ఆడద్దు. అట్లా రాదు కదమ్మా. ఒకవేళ నేను కోపంతో మాట్లాడితే, బాగా సీరియస్గా మాట్లాడితే, అబ్బా ఈ శాంతమూర్తులన్నీ అక్కడ ఉన్నారబ్బా, పాముల వలె వివేకులను, చెప్పండి, పావురాల వలె వివేకం ఎక్కడుండాలి? శత్రువుకి తొడకుండా, పాపం అంటకుండా ఉండే విషయంలో వివేకం ఉండాలి. సాత్వికం ఎక్కడుండాలి? ఆత్మ సంబంధంగా ఎదిగే విషయం దేవుని బిడ్డకు ఉండవలసిన పావురం వలె నిష్కపటమైన మనసు ఉండాలి. ఇప్పుడు ఆలోచించండి, ఒక సేవకునిగా మీ లోపాన్ని చూసినప్పుడు గద్దిస్తాను. దేవుని రూపం రావాలని, దైవికమైన రూపం రావాలని, ఒక దైవికమైన రూపాంతరపు అనుభవంలోకి మిమ్మల్ని తీసుకుపోవాలని, ఏదో ఒక రకంగా మిమ్మల్ని చెక్కటానికి మేము ఇష్టపడతాం. అప్పగించుకుంటేనే సాధ్యం. అప్పగించుకోకపోతే సొనుగుతాం, అప్పగించుకుంటే సొనగం. పౌలు గారికి మాసిదోనియ సంఘపు వారు అప్పగించుకున్నారు. సేవకుడా, దేవునికి ఇష్టమైన వారిగా మమ్మల్ని మార్చు. పౌలు వారిని చెక్కి 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 అనేక సంఘాలకు మాదిరిగా నిలబెట్టాడు. ఇక 4వ విషయం, 7వ అధ్యాయం 5వ వచనం. అది మాసిదోనియ ప్రాంతానికి మేము వెళ్ళిన కొత్తలో పౌలు అంటాడు, అక్కడ భయాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, వెలుపట భయాలు, లోపల భయాలు, వెలుపట పోరాటాల మధ్య మేము బ్రతికాం. అంత బాధపడుతున్న క్షణాల్లో ఆ మాసిదోనియ సంఘపు విశ్వాసులందరూ కూడా పౌలు గారికి సపోర్ట్గా నిలబడ్డారట. నీరసంగా ఉన్న వాళ్ళు మంచి స్తోత్రం చేయండి. హుషారు కళ్ళు మంచి స్తోత్రం చేయండి. ఏందో మరి అప్పుడప్పుడు ఏడదేలిపోతుందో, మేఘాల మీద ఏమైనా తేలిపోతుందా? దిగమ్మా దిగు. ముగించాను. ఇక 4వది, సేవకునికి సపోర్ట్గా నిలబడ్డారు. ఆ మాసిదోనియ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పోరాటాలు, భయాలు, వ్యతిరేకాలు, గొడవలు, ఎన్నో సమస్యలు వచ్చాయి సేవకునికి.
పౌలు అంటాడు కదా, బయట పోరాటం, లోపల భయాలు కలిగి నేను అక్కడ సేవ చేశా. ఆ సేవకు కారణం, చేయటానికి కారణం, సంఘం నిలబెట్టడానికి కారణం, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు భుజం కాశారు, సేవకునికి సపోర్ట్గా నిలబడ్డారు. అర్థమైందమ్మా? ఎవరికి సపోర్ట్గా నిలబడ్డారు? బాగా చెప్పారమ్మా. కొరింథీ సంఘపు వారిని చూసి అంటాడు, వాళ్ళు సేవకునికి సపోర్ట్గా నిలబడ్డారు. మీ సంగతి ఏంటి అని వాళ్ళని అడిగాడు. వాళ్ళు ఒక్కసారి తలదించుకున్నారు. నిజమే, ఈ లోపాలన్నీ మాలో ఉన్నాయి. కృప పొందిన సంఘం అంటే ఏమో అనుకున్నాం, కానీ కృప కలిగి కృప పొందుకున్న సంఘం అంటే ఇలాగనే ఉంటుందని ఆ రోజు నుంచి కొరింథీ సంఘపు వారు కూడా సరైన క్రమంలో నడవటం మొదలెట్టారు. ఇక 4వ సంఘంగా ఈ సంఘం కూడా జాయిన్ అయింది. యాడికి వెళితే అక్కడ మాస్టోనియా సంఘం, కొరింథీ సంఘం, అక్కయ్య సంఘం, ఫిలిప్పీ సంఘం, ఎక్కడికి వెళ్ళిన పౌలు గారి నాటి ఈ 4 ఎక్కువైపోయింది. ఎక్కువ అవటానికి 4 సంఘాలు నోట రావటానికి బలమైన కారణం, సంఘంలో విశ్వాసులు సేవకునికి సపోర్ట్ చేశారు. ఏం చేశారండి? సపోర్ట్ చేయటం అంటే ఏంటో చెప్పండి. నేను ఇప్పుడు ముగిచ్చేస్తా. చదవండి ఒకసారి రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు. అమ్మా నీరసంగా ఉందమ్మా. నిర్గమకాండం 17-12 చాలా రెఫరెన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు టైం చాలదు. వేసిది ఎస్ స్తోత్ర. సేవకుడు ఇలా చేతులెత్తి ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అక్క ప్రజల కొరకు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. మీరు అట్టే కూర్చున్నారు, ఇలా ప్రార్థన చేస్తున్నాడు. క్షమించండి, ఎంతసేపు పట్టుకుంటాడు? ఓరి మీ ఓపిక ఎంతసేపు పట్టుకుంటాడమ్మా? ఎక్కువసేపు నిలబడవు కదా సపోర్ట్ లేకుండా, చేతులు ఇలాగా. ఎవరైనా రండి, చేయి పట్టుకోండి, ఆదుకోనండి అని చెప్పకూడదు. సేవకుడు మా నిమిత్తమే చేతులు ఎత్తాడు. ఇప్పుడు మేమేం చేయాలి? ఏం చేయాలి? రాయి తీసుకురమ్మని ఎవరైనా చెప్పారా? వాళ్ళే రాయి తీసుకొచ్చారు. మోషన్ రాయి మీద కూర్చోబెట్టారు. అర్థమవుతుందండి? కూర్చోబెట్టి ఇలా చేతులు ఎత్తాడు. సేవకుడు మా నిమిత్తమే కష్టపడుతున్నాడని హోరు ఈ పక్క చేయబట్టుకున్నాడు. ఆమె రాదోళ్ళకే ఈ పక్క అహరోన్ చేయబట్టుకున్నాడు. సూర్యుడు అస్తమించేంతవరకు ఇలా పట్టుకున్నారు. సేవకుడు చేతులు పైకి ఎత్తబడినంత సమయంలో విజయం వచ్చింది. మీ నిమిత్తమే సేవకుడు చేతులెత్తి ప్రార్థన చేసేవాడై ఉండగా ఆ సేవకునికి సపోర్ట్ చేసేవారై ఉండాలి. కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేశారంతే. ఇప్పుడున్న మందే మరి ఎందుకు దాటేయాలి? ఏంది ఏం జానా, ఎందుకు దాటేయాలి? మరి ఇప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారా? మెలుకుతూ ఉంటేనే కదా, కళ్ళు తెరిచి చూస్తేనే కదా నేను కనపడటానికి. ఎందుకు చేస్తారు భక్తులారా? మంచిదమ్మా, ఇంత మంచి ఆత్మీయ బిడ్డలు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. రెక్కలు ఆదుకోండి, రెక్కలు ఎరవమాకండి. అబ్బా అక్కుల్లా బిస్కిల్లా బయలుదేరారండి. పౌలు కోసం అంటే నా ప్రాణం పెట్టడానికి తెగించిన వాళ్ళు ఎవరు? భార్యాభర్తలు ఇద్దరు సేవకుని కోసం ప్రాణం పెడతాం అని నిలబడ్డారట. సేవకునికి సపోర్ట్ చేయాలి. ఒక్కనే సువార్త పని చేయలేం, సపోర్ట్ చేయాలిగా. అమ్మా ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్ళి రావాలంటే వెళ్ళొచ్చేసరికల్లా ఒంటి నిండా నీరసం వచ్చింది. గ్లూకోజ్ బాటిల్ పెట్టి ఓవర్లెస్ తాగి దమ్ము రాదు. ప్రయాణానికి అలసిపోయేంత బాధ బాడీకి మరి దేనికి ఉండదు. కానీ ప్రయాణం చేసి వచ్చి కూడా అలసిపోకుండా దేవుని కృప చూపుతున్నాడు. నేనేమంటలే, కాస్త అప్పుడప్పుడు ఏంది చెప్పు. ఎప్పుడంటే ఎప్పుడు సేవకునికి సపోర్ట్గా నిలబడాలి. మేమున్నాం, ధైర్యంగా వెళ్ళండి.
మేము చూసుకుంటే మీరు ధైర్యంగా నిలబడండి. మీ తరపున మేమున్నామన్న ధైర్యం చెబితే, మీరు చెబితే తల్లి అర్థమైందా? మేము మీకోసమే చేతులు ఎత్తాం. ఇప్పుడు ఈ చేతులు బరువెక్కాయి. తల్లి బరువెక్కి ఇప్పుడు ఏం చేయాలి? సోత్తను నువ్వేం చేయాలి? సేవకుడు మా కోసం ప్రార్థన చేస్తున్నాడు, చెయ్యి నాయన చెయ్యి. ఇంటికి పోయాం సీరియల్ పెట్టుకొని చూస్తా. సీరియల్ మొహమా? చెయ్యి, ప్రార్థన చేయి. సేవకుడా ప్రార్థన చెయ్యి. మరి నువ్వేం చేస్తావమ్మా? మీలాంటి వాళ్ళు కాదు మాసిదోనియ సంఘపు వారు సపోర్ట్ చేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్తే అక్కడ సేవకునికి ఒక కుడిభుజంలా నిలబడి, ఎక్కడికి వెళ్తే అక్కడ సేవకుని ఒక కన్నుకు వేసి సేవకుని సంరక్షించుకుంటూ జాగ్రత్తగా తీసుకెళ్లేవాళ్ళు. కొన్ని పర్యాయాలు తీమోతిని పంపించేటప్పుడు కానీ, శిలను పంపించేటప్పుడు కానీ, పౌలు గారు మాసిదోనియ ప్రాంతానికి పంపించేటప్పుడు కానీ, వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా పౌలు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. కారణం ఏంటి తెలుసా? సేవకుని గమనించాలి, సేవకుని చూడాలి, సేవకుని సపోర్ట్ చేయాలి. పరుగు పరుగున ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు. మంచి స్తోత్రం. బైబిల్ రాయబడ్డట్టుగా మాసిదోనియ సంఘపు విశ్వాసులు ఉన్న ఆ సంఘానికి ఉన్న కృప, ఉపవాసం ఉన్న మన సంఘానికి కూడా ఇంకా పూర్తిగా అల్లా. రెడీ? రెడీ? మన సంఘానికి కూడా కృపదేవుడు అనుగ్రహించునుగాక. ఇంకొకసారి కృపదేవుడు అనుగ్రహించునుగాక. అలా అనుగ్రహించాలంటే సంఘం మారాలా? వద్దమ్మా, ముందు నువ్వు మారుతలే. సంఘమే నువ్వే సంఘం. నీ కోసం ప్రాణం పెట్టి రక్తం గార్చి నిన్ను కొన్నాడు అమ్మ. ఇప్పుడు నేను తీసుకొచ్చి దేవుడు మా చేతిలో పెట్టాడమ్మ. మీరు చెప్పినట్టుంటే మాకు ఈ బాధలు పురుటి నొప్పులు ఉండవమ్మా. టైం అయిపోతుంది, పెందల కాడ వదిలిపెట్టండి అని మేము అడగమమ్మా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేదంటే లైన్ కట్టమ్మా, సపోర్ట్ చేయి. ఒకప్పుడు ఆరాధన చూసుకొని ఇక్కడే ఉండి సాయంత్రం 6 దాకా ప్రార్థన చేసి పోయిన రోజులు లేవా? ఇక్కడే ఉండి దేవుని కృప బయటికి వెళ్ళే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు 4కే బయటికి పోవాలా, లేకపోతే అటు నుంచి 5కి ఫోన్ వచ్చుద్ది. నిజం. మరి వెళ్ళాలిగా, బాధ్యత లేదా? మిమ్మల్నే చూసుకుని ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళనే చూసుకుంటే ఇంకొకళ్ళ పరిస్థితి ఏంటి? నేను మిమ్మల్ని ఏమంటలే, కాస్త సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయమంటే ఏంటి అర్థం? నాకు దేవుడు మిమ్మల్ని నా చేతిలో పెట్టాడు. బాధ్యత కొలది నా పని నేను మీకోసం చేస్తున్నాను. ఏ టైం అయినా సరే వదలకుండా, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మలన చేసుకొని జ్ఞాపకం తెచ్చుకొని నా పని నేను చేస్తున్నాను. ఇంకొక మాట చెప్తాను, నాలో స్వార్థం లేదు, పక్షపాతం లేదు. ఇక్కడ ఎలా ఉన్నానో ఎక్కడైనా అలాగనే ఉంటా. ఎక్కడ అరామరికలో లేకుండా ఎక్కడైనా ఇలాగనే మాట్లాడతా. అందుకని మరలా చెప్తున్నాను, ఒక సేవకునిగా నేను నిలబడితే తోటి వారికి ఒక మాదిరిగా ఉంటానన్న నా ఆశ. నేను మిమ్మల్ని ఏమంటలేదు, మాసిదోనియ సంఘపు కృప పొందినట్లుగా మీరు కృప పొందాలి. డౌట్ వచ్చింది, ఎప్పుడు పొందాలో చెప్పలేదు. ముఖంలో కళ్ళలేదు, సొరపేటగా సప్పబడిపోయింది. కృప ఎప్పుడు పొందాలి? నీరసంగా ఉన్నోళ్ళు ఆ మాట చెప్పండి, వదిలిపెడతా. ఇప్పుడు హుషారు కళ్ళోళ్ళు చెప్పండి, ఎప్పుడు కృప పొందాలి? ఎప్పుడమ్మా? అయ్యప్పుడు ఈరోజైనా సరే బాధ్యత నీకుంటే చెప్పాల్సిన అవసరం లేదు. అరే, రోడ్డు మీద కుర్చీలో పెట్టిపోతున్నారు ఒకసారి. కొంతమంది శ్రద్ధ కళ్ళోళ్ళు తీసి లోపలేస్తున్నారు. మరి కొంతమంది చర్చికి వచ్చామా, పని చూసుకున్నామా, అయిపోయిందా, వెళ్ళిపోవటం. ఇక ఎవరితో పంతాలు ఉండవు, ఎవరితో ఉండదు అనమాట. చర్చికి వచ్చాం, ఆరాధన చూసుకున్నాం, ఇక వెళ్ళిపోతున్నాం. నీకు సహవాసం దేనికి? మంద అడుగు జాడలు ఎట్టిపోయాయి, సేవకుడు మాదిరి ఎట్టిపోయింది, వాక్యం ఎట్టిపోయింది. నువ్వు ఇటుపడిపోతే బాధ్యత ఏది? మళ్ళీ ఇంటికాడ పిల్లలకి బాధ్యత నేర్చుకోవాలి. అమ్మాయి బాధ్యత లేని మొహంది బాధ్యత గురించి చెప్తుంటే బాధ్యత కల వాళ్ళు అందరం వింటున్నాం. అర్థమైంది కదా?
మాసిదోనియ సంఘపు కృప పొందినట్లుగా మీరును కృప పొందాలి. మిగతా సంఘాల కంటే మన సంఘం ఒక ప్రత్యేకమైనదిగా పౌలు మాట్లాడినట్టుగా నేను కూడా మాట్లాడాలంటే కృప పొందాలి. ఆ కృప ఆ కృప ఆ కృప ఆ కృప ఎవరికి ఎవరికి పండగ పూట నేర్చుంది వెళ్ళారిపోయిన పండగ పూట నేర్చింది ఎవరికి ఎవరికి బయట కూర్చున్న వాళ్ళు చెప్పండి, ఎవరికి? ఆ కృప మన మీదకి దిగి వచ్చిన గాక, ఆ కృప నీ మీదకి దిగి వచ్చిన గాక. రాబోతున్న రోజుల్లో కృప వెంబడి కృపతో వృద్ధి చెందుదురు గాక.